నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మిక మండన, సో వీరిద్దరి కప్పులు మాత్రం చాలా క్యూట్ కప్పులుగా ఎప్పటి నుంచో వీళ్ళ మీద తగు రూమర్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా గతంలో 2 సినిమాలు ఏదైతే గీతా గోవిందం కావచ్చు, అదేవిధంగా డియర్ కామ్రేడ్ కావచ్చు, ఈ 2 సినిమాలు గతంలో వచ్చాయి. ఇకపైన చాలా సినిమాలు కూడా చేయాల్సి ఉందని చెప్పి వీరిద్దరు కూడా ప్రకటించడం, గతంలో చాలా ఒకరి మీద ఒకరు సంబంధించినటువంటి ఒక మాటలు కూడా చాలా క్యూట్గా వైరల్ అయ్యని చెప్పి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వీరిద్దరి మధ్యన మళ్ళీ ఇప్పుడు ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. ఏంటది అంటే ఏం చెప్తారు? ఇష్యూ అంటే ఏం లేదండి, వాళ్ళిద్దరూ కారులో ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. వాళ్ళు మాస్కులు పెట్టుకుని కారులో వెళ్తుంటే ఎవరో ఫోటో తీశారు. సాధారణంగా చాలా దగ్గర నుంచి ఫోటో తీసినట్టుగా ఉంది. అది వాళ్ళు తీయించుకున్న ఫోటోనే అనుకుంటున్నాను నేను. ఎవరో తీసే అవకాశం వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గర వాళ్ళు తీయించుకున్న ఫోటో అన్న అవ్వాలి, అంతే తప్పితే బాగా సమీపం నుంచి వచ్చి తీసుకున్నప్పుడు అయినా అయి ఉండాలి. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు ఎయిర్పోర్ట్లో కలిసినా తీస్తారు, జరుగుతుంది. గతంలో బాంబేలో ఒక విమానంలో వెళ్ళారని చెప్పి అక్కడ ఆ వార్తలు కూడా వచ్చినాయి. ఏదేమైనా కానీ వాళ్ళ మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ నడుస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ ఎలాంటిది ఏమిటి అనేది కాలమే నిర్ణయించాలి. అయితే గతంలో కూడా చూసుకుంటే చాలాసార్లు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కానీ, లేదంటే ఇద్దరు గురించి ఎవరినైనా సరే వాళ్ళు చాలా క్యూట్గా సమాధానం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ కింగ్డమ్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్నారు అనుకునే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో అదిగాక విజయ్ దేవరకొండ తమ్ముడు అతన్ని అడిగినా సరే చాలా క్యూట్గా సమాధానాలు చెప్పారు లాస్ట్ టైం. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా వార్తల్లోకి వచ్చిందండి. విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక వెళ్ళిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ కుక్క పిల్ల, ఆ సోఫా సెట్స్, ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. తర్వాత ఆనంద దేవరకొండ సినిమా ప్రమోషన్లకి ఆ కార్యక్రమానికి కూడా ఆవిడ వెళ్ళింది. అది ఒక మంచి ఫ్రెండ్షిప్ అయితే డెవలప్ అయింది వాళ్ళ మధ్యలో, అంతవరకు వాస్తవం అయితే ఉంది. తర్వాత రీసెంట్గా మన కుబేరా ఈవెంట్లో కూడా సుమా కొన్ని ప్రశ్నలు ఇచ్చినప్పుడు నాగార్జున నుంచి ఏం కావాలంటే ఆ చార్ని తీసుకుంటానంది. అలాగే ధనుష్ నుంచి ఒకటి చెప్పింది. విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ అంటే అది కూడా చెప్పింది. కానీ విజయ్ దేవరకొండ నుంచి ఏదంటే అన్నీ కావాలంది. ఈ అన్నీ కావాలని దాన్ని హైలైట్ చేసుకుంటూ చూస్తున్నారు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కెమిస్ట్రీ ఉందని అంటున్నారు. ఉంటే తప్పేంటి? వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేదా ప్రేమించుకుంటారు, కలిసి జీవిస్తారు, తప్పేం లేదు కదా. అయితే గతంలో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టులు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు, వారి కొంతమంది ఎవరైనా లిస్ట్ ఉందా అంటే ఏం చెప్తారు? బోల్డ్ మంది లిస్ట్ ఉందండి. ఇప్పుడు ఒకరిని ప్రేమించి ఇంకోళ్ళు పెళ్లి చేసిన బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు, బాలీవుడ్ హీరోలు ఉన్నారు. వాళ్ళ ప్రేమ ఒకరితో, పెళ్లి ఒకరితో, ఆ తర్వాత 2వ పెళ్లిలో 3వ పెళ్లిలో చేసుకున్న సందర్భాలు బాలీవుడ్లో ఉన్నాయి. దిలీప్ కుమార్, సైరా బాను, ఇట్లా మరి హేమమాలిని, ధర్మేంద్ర, మరి ఇట్లా రేఖ, అమితాబ్ బచ్చన్ వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి దాకా వెళ్ళలేదు, జయబాదుని పెళ్లి చేసుకున్నారు. ఇలా బాలీవుడ్లో ఉన్నారు, తెలుగులో ఉన్నారు. తెలుగులో పెద్ద పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళకి ప్రేమాయణాలు ఉన్నాయి. మరి కృష్ణ గారు, విజయనగరం గారు చేసినప్పుడు ఎటువంటి వివాదాలు జరగల. అలాగే సోహన్ బాబు గారికి, జయలలిత గారికి ప్రేమ ఉందనే విషయం అందరికీ తెలుసు. ఇది ఒక ఫీల్డ్, ఇది కామన్గా జరిగే వ్యవహారం కాబట్టి దీన్ని ఇప్పుడు మనం సీరియస్గా తీసుకుంటాం. కానీ ఇంకొక 10 ఏళ్ళు పోయినా లేదా ఇంకో 5 ఏళ్ళు పోతే అసలు దీని గురించి మాట్లాడుకోం కూడా. అదండి. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడున్నటువంటి ఒక టాలీవుడ్కి సంబంధించి వీరిదే హార్టెస్ట్ పేరు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక తరుణంలో రష్మిక మండన ఇటు టాలీవుడ్ కావచ్చు, అటు బాలీవుడ్ కావచ్చు, అటు తమిళం కావచ్చు, అన్నిట్లో కూడా ఒక మంచి హిట్లు కొట్టుకుంటూ వెళ్తుంది. కాకపోతే లైగర్ ద్వారా కొంత డిజాస్టర్ అయినటువంటి సందర్భంలో విజయ్ దేవరకొండ కొంత వెనకబడ్డాడని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో ఇప్పుడు వీరిద్దరి మధ్యన ఇలాంటి రూల్స్ అంటే మళ్ళీ కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి సో వీరి పేరుకి ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వీరి పేరుకి అంతస్తులు తేడా ఉందంటారా అని. ఎందుకంటే వీడన్నీ హిట్లు ఉన్నాయి, ఆయన ఫ్లాప్లు వస్తున్నాయి. ఇక్కడ ఆస్తులు అంతస్తులు లెక్కేస్తారు కాబట్టి, కులం లెక్కేస్తారు కాబట్టి ఇక్కడ హిట్లు లెక్కేసుకుని వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అంటారు మీరు. ప్రేమకు అట్లాంటి ఇది ఏమి ఉండదు. ప్రేమించుకునే వాళ్ళకి ప్రేమ గుడ్డిది అన్నారు. అవేమీ చూడదు ప్రేమ అనేది. కాకపోతే వీళ్ళకి పెళ్ళి అవుతుందా లేదా అనే రకరకాల టాక్స్ ఉన్నాయి. కాబట్టి నేనేం చేశానంటే చాట్ జీపీటీని అడిగాను, ఏంటి విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి అవుతుందా అని అడిగితే చాట్ జీపీటీ ఒక సమాధానం ఇచ్చింది. ఇంత బాగుంది, చాలా చాటభారతం ఇచ్చింది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారో, ఏమేమి జరిగినాయి వాళ్ళ మధ్యలో, ఇవన్నీ వాళ్ళకి పెద్ద లిస్టే ఇచ్చేసింది చేస్తాడంతా. కాకపోతే ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే మధ్యన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, అది జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పింది చాట్ జీపీటీ మాత్రం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళు రాబోతున్నటువంటి సినిమాల్లో కూడా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సో రానున్న కాలంలో వీళ్ళిద్దరు కూడా దంపతులుగా మారబోతున్నారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే.